ఈసారి టమాటా పంట చాలా బాగా పండినట్టుంది. అవునయ్యా, నేల తల్లి చల్లగా చక్కగా కాపిచ్చింది. ఇదిగో, క్వింటాకి 300 రూపాయల చొప్పున 10 క్వింటాలకి 3000. ఇదేందయ్యా, 10 క్వింటాలకి 3000? మాకు పంట కూలీ ఖర్చులు కూడా గిట్టవయ్యా. మీరే కాస్త మా మీద దయ చూపించండయ్యా. సరే అయితే 3500 ఇస్తాను. ఇది ఆఖరు మాట. ఈ సరుకంతా మన బండ్లోకి ఎక్కించండి. అయ్యా, ఆగాగు. యారా అయ్యా, పంట ఎంతకమ్మావు? 10 క్వింటాలకి 3500. అదేటయ్యా, పక్క బజార్లో కిలోకి 12-15 రూపాయలు బలుకుతుంటే నువ్వు 3.5కి అమ్ముతావేంటి? అలా కాదురా అయ్యా, అందరికి దిగుబడి బాగా రావటంతో రేటు పడిపోనాదంట. హైగారు చెప్తున్నాడు. నీకు తెలీదయ్యా, రైతుల బాగుని ఎప్పుడూ కోరుకునే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన దగ్గర కిలో 10 రూపాయలకి కొని పక్క రాష్ట్రాలకి పంపడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నువ్వు తొందరపడి దళారికి పంట అమ్మకు. అలా చూస్తారేంట్రా? పదండి పదండి, వీళ్ళకు కూడా తెలిసిపోయింది. ఇదిగో, క్వింటాల్కి 1000 లెక్కన 10,000. ఇదిగో రసీదు. రేపట్లోగా నీ ఖాతాకి డబ్బందుతుంది. రైతుల సమస్యలు పరిష్కరించి రైతు బాంధవుడిగా నిలిచారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. టమాటా రేటు పడిపోవడంతో మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రభుత్వమే నేరుగా పొలాల వద్దనే టమాటా పంటను కొనుగోలు చేస్తూ రైతుల్ని ఆదుకుంటుంది. అంతేకాకుండా కేంద్రంతో మాట్లాడి మిర్చి రైతులకు న్యాయం చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయించారు. పత్తి రైతులకు కూడా అండగా నిలిచారు. ఇది మంచి ప్రభుత్వం.